హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నీ పెనియల్స్. సో నాకైతే కొన్ని రెస్పాన్సెస్ వచ్చినాయి. సో పాస్ట్ వీడియోలో 20+ సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ, ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో. నాకు వచ్చిన క్వశ్చన్స్ అయితే మోస్ట్లీ ఇంటర్వ్యూకి సంబంధించి ఒక వీడియో చేయమని అన్నారు. సో దానికోసమని మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. బేసిక్ టిప్స్ ఏంటి ఎట్లా అనేది నేను ఈ వీడియోలోనైతే మీకు షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటిదని అంటే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఈ క్వశ్చన్కి అయితే ఖచ్చితంగా ప్రిపేర్ కాండి. నేను ఎవరి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలి అని మీకు డౌట్ ఉండొచ్చు. సో దీక్ష అరోరా అని ఇంటర్వ్యూ కోచ్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో ఆ ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్ ఒకప్పుడు 7 వీడియోసే ఉండే, బట్ ఇప్పుడు చాలా వీడియోస్ అవుతున్నాయి. సో మీరు ఆ వీడియోస్ని తరోగా చూడండి. అందులో మోస్ట్ రిపీటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని ఉంటుంది. సో అది చూడండి. అండ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ కూడా ఉంది. సో వీలైతే నేను ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. సో అవి వాచ్ చేయండి. అండ్ సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ర్యాండమ్ టాపిక్ ఇస్తారు. ఇట్ కుడ్ బి ట్రావెలింగ్ కానీ, ఫ్యామిలీ కానీ, ఇంకా దేనికి సంబంధించిన అయినా ఇంకా ర్యాండమ్ ఇచ్చేసి దీని మీద ఒక 2 to 3 minutes మాట్లాడమని అంటారు. సో ఈ క్వశ్చన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఖచ్చితంగా. సో నా ఎక్స్పీరియన్స్ నన్ను షేర్ చేసుకోమని అంటే, నన్ను సేమ్ క్వశ్చన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఫస్ట్ మనల్ని అడగంగానే, సో నన్ను అయితే 2 questions అడిగిర్రు. ఎందుకు అమెజాన్ అని అడిగారు. సో వై అమెజాన్ అని అంటే, మనము ప్రిపేర్డ్గా ఉండాలి. నేను యాక్చువల్లీ క్వశ్చన్స్ అన్నిటికీ నా దగ్గర ఆన్సర్ ఉండే అప్పుడు. అంటే నేను మంచిగా ప్రిపేర్ అయినా, అన్నీ రాసుకున్న నోట్స్లో అన్నీ రాసుకొని మంచిగా ప్రిపేర్ అయినా. సో అన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని నోట్స్లో రాసుకొని మీరు కీ పాయింట్స్ని మాత్రమే రిమెంబర్ చేసుకోవాలి. సో ఎవరైనా ఆన్సర్స్ని మగ్గప్ చేస్తే డెఫినెట్లీ డోంట్ డూ దట్ మిస్టేక్. మీరు అక్కడనే ఇంప్రెషన్ పడిపోద్ది, మీరు అస్సలు ముందుకెళ్ళలేరు. సో మీరు మగ్గప్ అయితే చేయకండి. జస్ట్ కీ పాయింట్స్ రిమెంబర్ చేసుకొని సెంటెన్స్ ఫ్రేమింగ్ చేసి స్మూత్గా ఫ్లూయెంట్గా మాట్లాడడానికి ట్రై చేయండి. ఫోర్స్ఫుల్గా ఏం ఉండకండి. సో కాన్ఫిడెంట్గా మీరు కనబడండి. అండ్ డ్రెస్అప్ మాత్రం మంచిగా వేసుకోండి. డ్రెస్అప్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎట్లా డ్రెస్ అవుతారంటే, ఒక ఫార్మల్ అటైర్ వేసుకోండి. సో నేనైతే ఎట్లా డ్రెస్ అప్ అయినో, నేను ఇందులో ఉన్నది పాత ఫోటో ఉండే, అది యాడ్ చేస్తా. ఆ రోజు యాక్చువల్గా వచ్చింది ఆ డ్రెస్లో నేను ఒక్కొన్ని అట్లా వచ్చిన, సూట్ వేసుకున్నా, టై కట్టుకున్నా, అండ్ షూ కూడా వేసుకున్నా. సో మొత్తము మంచిగా ప్రొఫెషనల్గా నీట్గా రెడీ అయినా. సో డ్రెస్కి కూడా ఇంప్రెషన్ అనేది ఉంటుంది నా దృష్టిలో అయితే. సో మీరు డ్రెస్ కూడా మంచి డ్రెస్ వేసుకోవడానికి ప్రయత్నించండి. సో డ్రెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ గ్రూమ్ చేసుకోండి కంప్లీట్గా. బియర్డ్ ఉంచకండి. బియర్డ్ ఉంటే తీసేయండి, మై సజెషన్. ఆర్ ట్రిమ్ చేయండి అట్లీస్ట్, కొంచెం ప్రాపర్ షేప్ వచ్చేటట్టు, కొంచెం మంచిగా అనిపించడానికి ప్రయత్నించండి. ఈ ఇంటర్వ్యూ అనేది ఎందుకు అనంటే, ఇట్స్ ప్యూర్లీ కమ్యూనికేషన్ బేస్డ్ టెస్ట్. సో కమ్యూనికేషన్ని ఎవాల్యుయేట్ చేయడానికి వాళ్ళు ఈ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో కొంతమంది కామెంట్స్లో కూడా రాసిర్రు, ఇంకా ఏమన్నా అసెస్మెంట్ ఉంటుందా ఉండదా అని చెప్పి. మేబీ ఉండొచ్చు. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో డైరెక్ట్ ఇంటర్వ్యూనే కండక్ట్ చేయొచ్చు. సో మీరు అసెస్మెంట్కి కూడా ప్రిపేర్ కావాలి. అసెస్మెంట్లో ఏంటి అని అంటే, లిజనింగ్ స్కిల్స్, ఇంకా టైపింగ్ స్కిల్స్, ఇంకా కాంప్రహెన్షన్, ఇవి రౌండ్స్ ఉంటాయి. సో ఈ అసెస్మెంట్స్ క్లియర్ అయిపోతే మనల్ని డైరెక్ట్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు. బట్ మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు అయితే అసెస్మెంట్ అనేది ఉండకపోవచ్చు, డైరెక్ట్ ఇంటర్వ్యూనే ఉండొచ్చు. సో దీని గురించి కూడా మీరు కొంచెము ఐడియా ఉండాలని నేను ఇవి చెప్తున్నాను. సో నేను సజెస్ట్ చేసేది ఏంటిదనంటే, ఆన్సర్స్ అన్నీ ఒక నోట్స్లో రాసుకోండి. సో మగప్ చేయకండి. ఆన్సర్స్ అన్ని ఒక నోట్స్లో రాసుకోండి, మగప్ చేయకండి. కీ పాయింట్స్ మాత్రం రిమెంబర్ చేసుకోండి. అండ్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఉండండి. డోంట్ అపియర్ డల్. రిలాక్స్డ్గా ఉండండి, టెన్స్డ్గా ఫీల్ కాకండి. మంచి పోస్చర్ మెయింటైన్ చేయండి. ఎలిగెంట్ స్మైల్ ఉండేటట్టు చూసుకోండి. కాన్ఫిడెంట్గా మీరు కనిపించాలి. అండ్ ఇంటర్వ్యూలో మనకు క్వశ్చన్స్ ఒకవేళ రానప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక క్వశ్చన్ అడిగారు, దానికి మనం ఆన్సర్ చేయలేనప్పుడు డైరెక్ట్ వెంటనే తెలియదు అని, లేదంటే సైలెన్స్ ఉండడం కానీ అట్లా చేయకండి. సో మీరు ఆలోచించండి. మీరు ఆలోచించి చెప్పడానికి ట్రై చేయండి. అట్లా అని చెప్పి ఏది పడితే అది చెప్పడానికి కూడా కాదు. మీరు మోస్ట్లీ అంటే దానికి క్లోజ్ రిలేటెడ్గా ఏది అనిపించినా మీరు చెప్పచ్చు. సో మీరు రెజ్యూమే తెచ్చుకునేటప్పుడు మోస్ట్లీ ఏంటిదనంటే, ఒక ఫైల్ క్యారీ చేయండి. ఫైల్ క్యారీ చేస్తేనే అది ప్రాపర్గా ఉంటుంది. జస్ట్ పేపర్ కాకుండా ఒక ఫైల్ మినిమం మెయింటైన్ చేయండి. అండ్ ఇంకా మీకు పాత సర్టిఫికెట్స్ ఏమేమి ఉన్నా కానీ, మీకు ఎస్ఏ రైటింగ్స్లో ఉన్నా కానీ, ఎలక్యూషన్లో ఉన్నా కానీ, ఇంకా డిబేట్ కాంపిటీషన్స్లో
ఏమైనా ఉంటే అది పెట్టుకుంటే కొంచెం యూస్ఫుల్ అవ్వచ్చు. అండ్ నన్ను ఇంకొక క్వశ్చన్ అడిగింది ఏంటంటే క్యాబ్ ఫెసిలిటీ ఉంటుందా ఉండదా అని అడిగారు. సో క్యాబ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో పికప్ ఉంటుంది అండ్ డ్రాప్ ఆఫ్ కూడా ఉంటుంది. సో పికప్ ఎట్లా అని అంటే మనకు నోడల్ పాయింట్స్ అని ఉంటాయి. ఆ నోడల్ పాయింట్స్ లెస్ దాన్ 1 or 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి. సో ఆ నోడల్ పాయింట్స్ దగ్గరికి మనం రీచ్ కావాలి. డేలో మాత్రము నోడల్ పాయింట్స్ దగ్గరికి రీచ్ కావాలి. ఒకవేళ నైట్ టైమ్స్ అయితే మాత్రము వాళ్ళు డైరెక్ట్ మనల్ని మన హౌస్ అడ్రస్ దగ్గరికి డ్రాప్ చేస్తారు. సో ఇది ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ. క్యాబ్ అయితే ఖచ్చితంగా ఉంటది. అండ్ ట్రైనింగ్ మోస్ట్‌లీ నాకు తెలిసి ఒక 1 మంత్ ఉంటది. సో మేమున్నప్పుడైతే 2 మంత్స్ ఉంటుండే. సో బట్ దాన్ని రెడ్యూస్ జేషిర్రు. సో ఇప్పుడైతే 1 మంత్ ఉంది. అండ్ ఆ 1 మంత్ కూడా మీకు పేకి ఎలిజిబులే అన్నట్టు. సో మీరైతే ఎటువంటి పే లూజ్ గారు. సో ట్రైనింగ్ పీరియడ్‌లో గూడా మీకు సాలరీ అనేది ఇస్తారు. అండ్ షిఫ్ట్ టైమింగ్స్ అడుగుతున్నారు. షిఫ్ట్ టైమింగ్స్ అని అంటే మోస్ట్‌లీ నైట్ షిఫ్ట్స్ కాబట్టి ఆఫ్టర్‌నూన్ నుంచే స్టార్ట్ కావచ్చు. సో నాకు తెలిసి షిఫ్ట్స్ అయితే 12 PM టు 3 AM ఉంటది. అండ్ 2-11 ఉండొచ్చు. ఇంకా 5-2 ఉండొచ్చు. 7-4 ఉండొచ్చు. మనం ఇంక చెప్పలేము ఇంకా. సో ప్రాపర్‌గా ఏమొస్తదనేది ఖచ్చితంగా చెప్పలేము. బట్ మోస్ట్‌లీ నైట్ షిఫ్ట్స్ అనేటివి ఉంటాయన్నట్టు. మోస్ట్ ఆస్క్డ్ క్వెషన్ ఏంటిదనంటే రెజ్యూమే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి? సో రెజ్యూమే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే ఆహ్, 'ద అర్బన్ ఫైట్' అనేది ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంటది. సో అందులో ఆహ్, దానికి 10 మిలియన్ వ్యూస్ ఉన్నాయి ఆ వీడియోకి. సో నేను ఆ రెజ్యూమే వీడియో ఫాలో అయ్యే నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ నా రెజ్యూమే అయితే ప్రిపేర్ చేసుకున్నా. సో ఆ రెజ్యూమేని బట్టి నాకు కాల్ అయితే వచ్చింది. సో వేరే కంపెనీకి. సో రెజ్యూమే అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో డెఫినెట్‌లీ అది వాచ్ చేయడానికి ట్రై చేయండి. సో ఎవరైనా చాట్‌జీపీటీ అవి ఇవి గిట్లా యూజ్ చేస్తూ ఉంటే సో ఐ అడ్వైజ్ నాట్ టు యూజ్ థాట్. ఎందుకనంటే అది ఈజీగా అర్థమైపోద్ది. మనం ఎక్కడెక్కడ దాని సెంటెన్స్ ఫార్మేషన్ గానీ, లేదంటే అది ప్రిసైజ్‌గా యూజ్ చేసే హైఫెన్స్ గానీ, వర్డ్స్ గానీ, సింటాక్స్ గానీ అది హ్యూమన్ పాసిబుల్ గాదు నా దృష్టిలో అయితే. సో ఈజీగా తెలిసిపోతది. అండ్ ఇక్కడ హెచ్ఆర్స్ గూడా అంత చిన్నోళ్ళేం గాదు. సో ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. సో అది గూడా కొంచెం గమనించుకోండి. మాక్సిమం మీరు ఎట్లా ప్రిపేర్ చేయాలని హెల్ప్ తీసుకోండి గానీ సెంటెన్సెస్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ చేయకండి. సో వీలైతే ఏటీఎస్ స్కానర్ అనేది ఉంటది ఒక టూలు. సో ఈ టూల్ ఏంటి అనంటే మీకు ఆహ్, మనకు జాబ్ డిస్క్రిప్షన్‌కి సెట్ అయితుందా? లేదా? కీవర్డ్స్ ఏమేమి మిస్ అయితున్నాయి అనేది ఉంటది. నేను వీలైతే దీని మీద రేపు రెజ్యూమే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని ఇంకొక సెపరేట్ వీడియో చేస్తా. రెజ్యూమే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని. సో రెజ్యూమే ఎట్లుండాలనంటే సింపుల్‌గా ఉండాలి. బట్ స్ట్రాంగ్‌గా ఉండాలి రెజ్యూమే. సో అన్నెసెసరీ డీటెయిల్స్ అయితే యాడ్ చేయొద్దు. సో చూడడానికి సింపుల్‌గా ఉండాలి. బట్ ఒక బుల్లెట్ పాయింట్స్ లెక్క ఉంటే చాలా బావుంటది. అండ్ ఇంకొకటి వన్ లాస్ట్ క్వెషన్ ఉంది. సో నేనది తర్వాత యాడ్ చేసి మళ్ళీ మీకు పంపిస్తాను. సో ఇప్పటికైతే ఇంతే ఇంకా.